తెలంగాణ అసెంబ్లీలో అప్పుల మీద అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను డైరెక్ట్గా అటాక్ చేస్తే, కాంగ్రెస్ చెప్పిన మొత్తంలో తాము అప్పులు చేయలేదని బీఆర్ఎస్ ధీటుగా కౌంటర్ ఇస్తుంది. దీంతో ఇరు పార్టీల డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఒక అప్పుల విషయమే కాకుండా సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా సభలో చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. రాష్ట్ర అప్పుల అంశంపై సభలో వేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరమే 1.25 లక్షల కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్లు కాదని 4 లక్షల కోట్లేనని తెలిపారు. భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ సర్కార్పై ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్ర అప్పులపై మంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం అప్పు మొత్తం 6.71 లక్షల కోట్లు ఉందని చెప్పారు. అప్పులపై హరీష్ రావు అనేక ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పెట్టిన పెండింగ్ బిల్లులే 40,150 కోట్లు ఉన్నాయన్నారు. వాటిలో నుంచి 12,000 కోట్ల బిల్లులు క్లియర్ చేశామని స్పష్టం చేశారు. అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే 7,19,000 కోట్లు అని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏడాది సమయంలో 52,118 కోట్లు అప్పులు తెచ్చామని మంత్రి భట్టి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సభలో కోమిటిరెడ్డి, హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా నల్గొండలో 70% పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు మంత్రి కోమిటిరెడ్డి. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టను 15 నెలల 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టాను. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకనే మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. అయితే మంత్రి కోమిటిరెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనేనని, మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతూ ఉంటే ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేనని ఆయన విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పటానికి సభలో చర్చ పెట్టాలని హరీష్ సవాల్ విసిరారు. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసుంటే ఈ పరిస్థితి. ఇక హరీష్ రావు కామెంట్స్ పై కోమిటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీష్ రావు బీఆర్ఎస్ కు డిప్యూటీ లీడరా, ఎమ్మెల్యేనా, ఏ హోదాతో ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఏడాది కాలంగా అసెంబ్లీకి రాకపోవటం సభను అవమానించటమే కాకుండా తెలంగాణ ప్రజలను కూడా అవమానించినట్టేనని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏనాడు ఎస్ఎన్బీసీ సొరంగం చూడలేదని కోమిటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఇలా కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చెందుకిస్తున్నాము. ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. ఎస్ఎల్బీసీ సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు. వాళ్లకు ఆల్లా సార్ మాట్లాడేది. అయితే కోమిటిరెడ్డి కామెంట్స్ కు మరోసారి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమిటిరెడ్డి మాట్లాడటం ఏంటని, ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించటం ఏంటన్నారు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్ను కోరారు.
నేను చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష. మొత్తానికి అప్పుల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చ కంటిన్యూ అవుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే తాము అప్పులు తేవాల్సి వస్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరి ఈ డైలాగ్ వార్ ఎక్కడికి వెళుతుందో వేచి చూడాలి.